ఫార్మాట్ ఇది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మీడియాని, ఆంధ్రజ్యోతిని ఒక దెబ్బలంటాం. అలాగే టీడీపీ జనసేన పొత్తు మీద కామెంటు, దత్తపుత్రుడు. ఇది రొటీన్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ నుంచి కాస్త ముఖ్యమంత్రి గారు నిన్న సభలో బయటకు వచ్చారు, జరిగారు. కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి, కుటుంబాలను చీల్చేస్తారు, అలాగే పూర్తి స్థాయిలో అబద్ధాలు ఆడతారు అంటూ చెప్పారు. దీన్ని ఎట్లా చూడాలి అంటే ఏం చెప్పి ప్రజలకి అనుకుంటున్నారు ఆయన? గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయచంద్ర గారు, మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందో మరి తర్వాత నాకు కరెక్ట్గా గుర్తులేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంపీగా, కడప ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి చేత రిజైన్ చేపించి ఈయన ఎంపీ కావాలనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం జరిగింది. దానిలో కుటుంబంలో గొడవలు కూడా స్టార్ట్ అయినాయి. వైఎస్ వివేకానంద రెడ్డిని తప్పించి కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనేటువంటి వాతావరణం వాళ్ళల్లో అప్పుడు 2004, 2009 ప్రాంతంలోనే ఉన్నది. ఒకటి. 2004లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీ రెడ్డి రిటర్న్స్ పబ్లిక్ కాపీ, ఇట్స్ అవైలబుల్. 2009లో వాళ్ళ ఇద్దరి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పబ్లిక్ కాపీ, ఇట్ ఈస్ అవైలబుల్. పీపుల్ నోస్, ట్రాన్స్పరెంట్గా, క్లియర్గా. సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందేటువంటి కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి, భారతీ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయనేది ట్రాన్స్పరెంట్గా క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ తోటి, వైట్ మనీ తోటి జరిగింది ట్రాన్సాక్షన్స్. అందరికీ తెలిసిన సత్యం ఇది. తద్వారా 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మొమెంట్లో సోనియా గాంధీ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రాక ముందలే వైఎస్ విజయమ్మ గారు సోనియా గాంధీకి ఫోన్ చేసి, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కొడుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ముఖ్యమంత్రి కింద అనౌన్స్ చేయమ్మా అని అడగడం జరిగింది. అది అందరూ కూడా విన్నదే. వచ్చే లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్థివోదయం ఉండంగానే ఎమ్మెల్యేల దగ్గర నుంచి సంతకాలు సేకరించారనేది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎవరు దాచిపెట్టే పరిస్థితి, లేదా కప్పిపెట్టే పరిస్థితి, మభ్యపెట్టే పరిస్థితి కాదు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి ఉద్యోగం కోసంగా మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. దాని యొక్క పునాదులు ముఖ్యమంత్రి ఉద్యోగం కోసంగా ఏర్పడినటువంటి పార్టీ. ఆ పార్టీ తదనంతర పరిణామాల్లో ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మృతి చెందినప్పుడు ఆ మృతిని ఒక రాజకీయంగా మలుచుకోవడంలో కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మృతి చెందిన తర్వాత ఎవరు రాజశేఖర రెడ్డి గారి మృతిలో కుట్ర కోణాల గురించి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మృతి చెందినప్పుడు షాక్ గురై చనిపోతే వాళ్ళని పరామర్శించడం కోసం ఓదార్పు యాత్రని రాజకీయ యాత్రగా మార్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓదార్పు యాత్ర పునాదుల మీద, రాజశేఖర రెడ్డి గారి మృతి మీద, ముఖ్యమంత్రి ఉద్యోగం కోసమై పుట్టినటువంటి పార్టీ వైకాపా. ఆ పార్టీ ఏ రూపంలోన్నా కానివ్వండి 2014 ఎన్నికల్లో పోటీ చేయడం, ఎన్ని భావోద్వేగాలున్నా ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు కాబట్టి విడిపోయిన రాష్ట్రంలో సమర్థుడైన, సీనియర్ అయినటువంటి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం కోలుకుంటుంది అనే ఉద్దేశంతో 2014లో వాళ్ళకి అధికారం ఇవ్వలేదు, ఇవ్వకపోవడం జరిగింది. సరే, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తదనంతర పరిణామాల్లో ఆయన అసెంబ్లీని బాయ్కాట్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో వీళ్ళు ప్రవర్తించిన తీరు కావచ్చు, వైకాపా ఎమ్మెల్యేలు